మల్కాజ్గిరిలోని సాయిరామ్ థియేటర్ వద్ద సినిమా కట్అవుట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే థియేటర్ వద్దకు చేరుకొని సందడి చేశారు. డప్పులు నినాదాలతో ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఉస్తాద్ సినిమా విడుదలను పురస్కరించుకొని అభిమానుల ఉత్సాహంతో మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్లో మన కట్అవుట్ లాంచ్ కోసం మన జానీ మాస్టర్ గారు రావడం జరుగుతుంది. సో ఈ గబ్బర్ సింగ్ మూవీ ఎలా రికార్డ్స్ బ్రేక్ చేసిందో అలాగనే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని మేము కోరుతున్నాము. ఇలాంటి సందడి ఎప్పుడు ఇంతకుముందు మనం ఓజీకి చూసాము, అలాగే సందడి ఇలాంటి మన సాయిరామ్ థియేటర్లో ఈరోజు చూస్తున్నాము. ఇలాంటి సినిమా మనకు పండుగ వాతావరణం ఒకరోజు ముందే వచ్చింది. ఇలాంటిది మనకు పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఎప్పుడు పండుగనే. అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఈవెంట్ ఇంత చేస్తున్నామని థియేటర్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మా ఫ్యాన్స్కి ఇక్కడ చేసే ప్రతి ఈవెంట్ కూడా ఫ్యాన్స్ కాంట్రిబ్యూషన్తో చేస్తున్నాము. మాకు పవన్ కళ్యాణ్కి ఏ పిఆర్ లేదు, పవన్ కళ్యాణ్కి ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వడు. మా పవన్ కళ్యాణ్ జోబ్లకి ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి రిటర్న్ సినిమా తీసుకుంటాడు. శుభాకాంక్షలు, సంతోషం. జనవరి 14కి మెగాస్టార్ చిరంజీవి సినిమా మనవరం శంకరపురం ప్రసాద్ రికార్డు కొట్టింది. తర్వాత నెక్స్ట్ పిక్చర్ మన భగత్ సింగ్, తర్వాత పెద్ది రామ్ చరణ్. వరుసగా ఈ సంవత్సరం అంతా సంవత్సరం అంతా 2026 మెగా ఫ్యామిలీ మెగా అభిమానులదే సంత. గర్వించదగ్గ నటుడు పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. జన సైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఈ సాయిరామ్ థియేటర్ యాజమాన్యానికి, సునీల్ కుమార్ మేనేజర్ సార్కు అన్ని విధాలు మాకు సహకరించి మొత్తం ఫ్యాన్స్ టికెట్లు ఇష్యూ చేశారు. ఏ ప్రాబ్లం లేకుండా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఓజీ రికార్డు ప్లస్ గబ్బర్ సింగ్ రికార్డు బద్దలు హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా హైలైట్ అవుతుంది. ఉగాదికి తిరుగులేదు మన పవన్ కళ్యాణ్ గారికి. నెక్స్ట్ ప్రతి రామ్ చరణ్ గారి ఏప్రిల్ 30న అన్ని విజయాలే ఉంటాయి. ఉగాది శుభాకాంక్షలు. ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రేపనగా రిలీజ్. నవంబర్ వెయిటింగ్ అయిపోయింది.